సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 25వ అధ్యాయంలో హేమాది పంత్ గారు చెబుతున్నటువంటి తాత్వికమైన విషయంతో పాటు కథలను కూడా గుర్తు చేసుకుందాం. సాయిబాబా కరుణతో కూడుకున్నటువంటి, దయతో కూడుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారని చెబుతూ, అలాంటి వారి యొక్క అనుగ్రహం పొందడానికి మనకేం కావాలి? స్థిరమైనటువంటి నమ్మకం ఉండాలి. భక్తి ప్రేమలతో శరణాగతులం కావడం ఒక్కటే మనం చెయ్యాలని హేమాది పంత్ చెబుతూ, ఎవరికి ఏది ఎప్పుడు కావాలనేటువంటిది మన గురువే మనకు అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటాం మనకి ఇది కావాలి, దాంతో మనం ఎంతో సంపాదించుకుంటాం, ఎంతో సుఖపడతామని. కాదండి, మనకి ఏది క్షేమమో అది మనం కోరుకోం, ఏది మనకు శ్రేయస్కరమో అది మనం కోరుకోం, ఏది మనకు ఇష్టమో అది మనం కోరుకుంటాం. కానీ తల్లిలాగా సాయిబాబా ఇష్టమైంది మనకు ఇవ్వకుండా మనకి ఏది క్షేమమో అది మనకిస్తారు. తల్లి ఎప్పుడైనా అంతే అండి. అలాగే సాయిబాబా కూడా ఆ ఇష్టమైంది అనేటువంటి దాన్ని మనకి ఇవ్వకుండా మనకి ఏదైతే క్షేమమో అదే మనకిస్తారు. అది ఈ 25వ అధ్యాయంలో ఒక భక్తుడికి కలిగిన అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనమంతా సంసారులమండి, మనమంతా గృహస్థులం. చాలామంది సాయిబాబా భక్తులు పారాయణం చేసే వాళ్ళకందరికీ కూడా అనేకమైనటువంటి విషయాలలో, వ్యాపార వ్యవహారాలలో, లౌకికమైన విషయాలలో అనేక చోట్ల ఒక్కొక్క చాట ఏవేవో సమస్యలు కలుగుతుంటాయి. ఏదో సంపాదించుకోవాలనే కోరిక కలుగుతుంది. వాటికి సరి అయినటువంటి సమాధానం ఏ రకంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి దానికి ఇప్పుడు మనం వింటున్నటువంటి కథ ఏదైతే ఉందో చక్కటి ఒక బోధానాత్మకమైనటువంటిది. దాము అన్న అనేటువంటి ఆయన పేరు మనం గుర్తు చేసుకోవాలి. ఆ దాము అన్న బాబాను నమ్ముకున్నాడండి. చాలా వృద్ధిలోకి వచ్చాడు, చాలా ఆనందంగా ఉంటున్నాడు. అలాంటి అతనికి వ్యాపారాలు, ఆ వ్యాపారాల మీద సంపాదన పెరుగుతున్నది. అలా వ్యాపారం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి స్నేహితులు ఎవరో వచ్చి ఆయనకి చెప్పారు, అయ్యా కొత్తగా ఒక ధాన్యం వ్యాపారం చేయాలనుకుంటున్నాము, మీరు పెట్టుబడి పెట్టండి, ఇంట్లో కూర్చోండి, మీకు కావాల్సిన లాభం మీరు పొందగలుగుతారు, మీకేం ఇబ్బంది ఉండదు, మేము లాభం తెచ్చి ఇస్తాం అని చెప్పారు. కానీ ఆ దాము అన్నాకు లేదు, నేనేం సమాధానం చెప్పలేను, నేను ఇప్పుడే ఏం చెప్పను, బాబాని అడిగిన తర్వాత బాబా ఒప్పుకుంటేనే పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నాడట. షిరిడికి జాబు రాశారు. మాధవరావు దేశపాండే ఆయనకు రాశారు జాబు. ఆ జాబు తీసుకొని వచ్చి బాబా ఎదురుగా కూర్చున్నారట. కూర్చొని ఆ జాబు తెరిచి చదవబోతున్నాడండి. బాబా అన్నారట, సేటేదో ఎత్తులేస్తున్నాడు కదా అన్నాడట. ఆయన ఇంకా చదవలేదండి, ఆ కాగితం తీసి చదవలేదు. సేటేదో ఎత్తులేస్తున్నాడు కదా అని అన్నాడండి. అనగానే వెంటనే ఏం చేశారు, ఆ శ్యామ మూసేశాడు. మూసేసి ఇక తర్వాత ఏం చెప్పారో చెప్పాలనుకున్నాడు. అప్పుడు వెంటనే బాబా అన్నారట, శ్యామ నేను ఏదో వాగుతుంటానయ్యా, ముసలివాణ్ణి కదా, మొత్తం చదవయ్యా అన్నారటండి. మొత్తం చదివాడు. బాబా చెప్పారు, సేట్ పాగల్ బన్ గయే,
పిచ్చోడైపోతున్నట్టు ఆ సేటు. సగం రొట్టె కూడా తినకుండా పోతాడు, వద్దని చెప్పు, ఆ వ్యాపారానికి పెట్టుబడి పెట్టవద్దు అని చెప్పు అని శ్యామకు బాబా చెప్పారు. సరే జవాబు రాశాడు. తాము అన్న చదువుకున్నాడు ముంబాయిలో. కానీ మనసులో చాలా బాధగా ఉంది. అదేమిటి బాబా ఇట్లా చెప్తున్నారు, పెట్టుబడి పెట్టవద్దని, ఆ వ్యాపారం చేయవద్దని, ఈ వ్యాపారంలో నష్టం అసలు రాదు. కానీ బాబాకు సరిగ్గా తెలుసా తెలియదా, లేకపోతే శ్యామ అసలు సరిగ్గా చెప్పాడా చెప్పలేదా, చాలా చాలా ఆలోచన చేశాడు దాము అన్న. చివరికి జరిగింది ఏమిటి, దాము అన్నయే వచ్చాడు షిరిడీకి. వచ్చి బాబా దగ్గరికి వచ్చారు, నమస్కారం చేశాడు, పక్కకు వెళ్ళి కూర్చున్నాడు, అంతే. ఆ తర్వాత మనసులో దాము అన్న అనుకున్నట పక్కకు వెళ్ళి కూర్చొని, బాబా అన్నది అదేదో గోధుమల ధాన్యంకు పెట్టుబడి పెట్టే విషయంలో వద్దు అని చెప్పారు. నాకు ఇప్పుడు ఆలోచన వస్తున్నది, పత్తి వ్యాపారం చేయాలనే ఒక అవకాశం వచ్చింది కదా, ఆయన కనుక ఒప్పుకుంటే ఆయనకు నేను ఆ వచ్చిన దాంట్లో లాభంలో కొంత శాతం ఆయనకి ఇస్తాను అని మనసులో అనుకున్నాట. ఈ ప్రపంచ విషయాలలో తగులుకోవడం అనేటువంటి విషయంలో బాబాకి ఇష్టం ఉండదు అన్న విషయాన్ని ఈ రకంగా పక్క వ్యక్తికి చెప్పారు. అంటే ప్రాపంచకమైన విషయాలు ఏవి వారికి అది ఏమి ఇష్టం ఉండదండి. వాళ్ళు అవధూతలు, వాళ్ళు పరమాత్మకు ప్రతిరూపాలు. అట్లాంటి వాళ్ళు మీకు ఏదో మేము లాభం ఇస్తామండి, ఏదో కమిషన్ ఇస్తామంటే వాళ్ళు దానికి తగులుకుంటారా? మాయకు మనం తగులుకుంటాం కానీ వాళ్ళు తగులుకోరండి. అలాంటి పరిస్థితుల్లో బాబా ఈ రకంగా పక్క వ్యక్తితో అనేటప్పటికీ దాము అన్న నాతో బాబా ఏం అనలేదు కదా అనుకుని పక్క కూర్చున్నాడట. అప్పుడు దాము అన్నతో వెంటనే బాబా అన్నారటండి, ఎంత సర్వజ్ఞుడో చూడండి బాబా. దాము అన్నా, నీవు 5 షేర్లు కొని 7 షేర్లు అమ్ముకోవాల్సి వస్తుంది, నీ ఇష్టం అన్నాడట. అంటే 5 రూపాయలకు కొని దాన్ని 7 రూపాయలకు అమ్ముకునే వ్యాపారస్తుడు ఎవడైనా ఉంటాడండి? ఎవ్వడు వ్యాపారం చేయడు. అట్లా వ్యాపారం చేస్తే వాడు పోతాడు. కానీ బాబా ముందు చెప్తున్నారు, ఇది ఆయనకు బాధాకరంగానే ఉంది. ఏమిటి బాబా ఇట్లా చెప్తున్నాడు? ఈ రకంగా లాభం లేకుండా ఎవడు ఏ వ్యాపారం చేయడండి. మరి లాభం రాదని చెప్తాడేమిటి బాబా అని బాధపడ్డాడు. అలా బాధపడినటువంటి దాము అన్న సరే ఇష్టం లేకుండానే మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిందేంటి, వ్యాపారము. ఆ వ్యాపారంలో ఈయన పెట్టుబడి పెట్టలేదండి, ఎవరో పెట్టుబడి పెట్టారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత తుఫాన్ వచ్చింది, ఆ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకందరికీ నష్టం వచ్చింది. బాబా కాలస్వరూపుడండి, ఆయన క్షేమం చూశాడు. నాయనా, ఈ రోజున నువ్వు అనుకుంటున్నావు 5 రూపాయలకు కొని 5 కాదు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అని, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తల్లి పిల్లవాడి క్షేమాన్ని చూస్తుంది, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తుంది. కానీ పరిగెత్తుకుంటూ పాకులాడుకుంటూ కోట్లు సంపాదించుకోవాలని ఏ తల్లి కోరుకోదండి పిల్లల్ని. అలాగే బాబా కూడా మీరు సంపాదించండి, కానీ ఈ రకంగా పాకులాడకండి. మీకు ఏది కావాలో అది నా మీద భారం వేయండి, క్షేమాన్ని ఎప్పుడూ నేను మీకు అందిస్తాను అన్నట్టుగానే మనం బాబా అష్టోత్తరంలో చెప్తాం, కాలాయ నమః, కాలకాలాయ నమః. కాలస్వరూపుడు ఆయన. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏం జరగబోతుందో మనకు తెలుసు. అందుకనే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ఈ సంబంధం కుదిరితే బాగుండు, అల్లుడికి మంచి జీతమట, చాలా బాగుంటుంది బాబా దయ వల్ల అని. అది కుదరలేదనుకోండి, బాబా సత్యత్ర పారాయణం చేసేవాడు చాలామంది చెప్తుంటారండి. అది కుదరలేకపోయేటికి ఆ బాబా భక్తులు, ఏమిటి బాబాకి ఇష్టం లేదా, ఎందుకు ఇట్లా చేశాడు, ఫారిన్లో ఉంటాడు కదా బాగా సంపాదిస్తాడు అనుకుంటారు. కానీ తర్వాత తెలుస్తుంది, బాబా చక్కగా మా పిల్లల్ని కాపాడాడు. అనవసరమైనటువంటి ఏదో మాయలో పడి ఎంతో సంపాదిస్తున్నాడు కదా అని అమ్మాయిని అక్కడ ఇవ్వడం, తర్వాత చాలా బాధపడడం అనేక సందర్భాలలో బాబా భక్తులు బాబా ఎలా రక్షించారో ఇప్పటికీ కూడా మనం, అంటే ఇది వ్యాపారంతో నేను ఎందుకు పోలుస్తున్నా అంటే అది వ్యాపారస్తుడి యొక్క ధోరణి, ఇది మామూలుగా గృహస్థు యొక్క ధోరణి. ఏదన్నా బాగా సంపాదించే వాళ్ళంటే కాదని, సంపాదన కాదు ముఖ్యం, కావాల్సింది క్షేమం, ఆరోగ్యం. భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఆ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం నమ్ముకున్నటువంటి బాబాకు తెలుసు. కాబట్టి బాబా రక్షిస్తాడో మనకి ఏది ఇస్తాడో అది మనకు క్షేమం అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. బాబా ఆ రోజులలో కొంతమందికి ఏవైతే మాటలు చెప్తుంటాడో వాటిని చూసి కొంతమంది కాస్త ఎందుకు బాబా ఇట్లా అంటుంటాడా అని అనుకున్నారండి. కానీ దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో
దాన్ని అన్వయం చేసుకోవాల్సినటువంటి స్థితిలో తగినటువంటి శ్రద్ధ భక్తి ఉండాలండి. బాబా ఏ మాట చెప్పినా దాంట్లో అర్థం ఉంటుంది. బాబా ఆ రోజులలో కొంతమందికి ఏవైతే మాటలు చెప్తుంటాడో వాటిని చూసి కొంతమంది కాస్త ఎందుకు బాబా ఇట్లా అంటుంటాడా అని అనుకున్నారండి. కానీ దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో, దాన్ని అన్వయం చేసుకోవాల్సినటువంటి స్థితిలో తగినటువంటి శ్రద్ధ భక్తి ఉండాలండి. బాబా ఏ మాట చెప్పినా దాంట్లో అర్థం ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ 25వ అధ్యాయంలో హేమాధిపంత్ అంటున్నారు, బాబా దగ్గరికి ఎవరో ఒక మామిడి పండ్ల పార్సల్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారట. దాంట్లో అన్ని పండ్లు ఆయన అందరికీ పనిచేశారు, 1-2 ఆయన తిన్నారు. ఆ తర్వాత ఒక 4 పండ్లు మాత్రం ఒక కుండలో పెట్టి అక్కడే ఉంచారట. ఎవరెవరో వచ్చి దాన్ని కాస్త తీసుకోవాలని ప్రయత్నం చేశారట. బాబాకు చెప్పారట అవి ఇవ్వండి అని. బాబా ఇవ్వడం లేదట. అప్పుడు బాబా వచ్చి లేదు, అప్పుడు లేడు ఎవరు, దాము అన్న. అప్పుడు బాబా అన్నట, ఈ పండ్లు దాము అన్న తిని చావాలరా అన్నారట. దాము అన్న వచ్చాడండి. బాబా ఇట్లా అన్నారు, దాము అన్న తిని చావాలని అని ఆయనకు చెప్తే ఆయన ఇదేమిటి నన్ను తిని చావమని అంటారేమిటి అని కాస్త బాధపడ్డాడు. కానీ మహల్సపతి ఆ తర్వాత చెప్పాడు, తిని చావమన్నది నిన్ను కాదయ్యా, నీలో ఉండేటువంటి అహంకారాన్ని, అట్లా నువ్వు అన్వయం చేసుకో అని అన్నారట. ఆ తర్వాత దాము అన్నాను బాబా పిలిచి, ఈ పండ్లు తీసుకొని వెళ్ళి నీ భార్యలకు ఇవ్వు, వాళ్ళు సుఖంగా మగపిల్లవాడిని ప్రసవిస్తారు, తీసుకుని వెళ్ళి ఇవ్వు అని బాబా ఆ మామిడి పండ్లను దాము అన్నానికి ఇచ్చారట. అంటే అప్పటికప్పుడు అనుకున్నారు ఏమిటి తిని చావమంటాడు బాబా, కానీ మహల్సపతి చెప్పారు, దాన్ని అన్వయం చేసుకున్నారు ఆయన. కాబట్టి మహల్సపతి ఎంత ఓపికగా, అందుకనే మహల్సపతికి మనం నమస్కారం చేయొచ్చండి. చాలా గొప్ప మనిషి అండి, చాలా గొప్ప భక్తుడు. బాబాని ఎప్పుడు దేవా అంతే. ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ గొప్ప మహిమలు ఆయన ఏం చూడలేదు బాబా దగ్గర, కానీ ఆయనే పరమాత్మ అని నమ్ముకునేవారు. అందుకని అన్వయం చేయడం చూడండి. ఆయన తిట్టినా, ఆయన ఏ రకంగా చెప్పినా అది మన మంచి కోసమే, ఏదో దాంట్లో విశేషమైన అర్థం ఉంటుంది, అనవసరంగా అట్లా చెప్పడు ఆయన అని దాము అన్నకు సర్ది చెప్పాడట. ఈ రకంగా బాబా మాటలలో అర్థం చెప్పాలన్నా కూడా సాంగత్యం చేసిన వాళ్ళు చెప్తే, అది కూడా ఎలా ప్రేమతో శరణాగతులైన వాళ్ళు చెబితే దాని ద్వారా మనం అర్థం తెలుసుకొని బాబాకు శరణాగతులం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి 25వ అధ్యాయంలో హేమాధిపంత్ ఈ రకంగా చెబుతూ, ఆ దాము అన్న వృద్ధిలోకి వచ్చిన తర్వాత, ఒక మగపిల్లవాడు కలిగిన తర్వాత ఆ దాము అన్నాట బాబాను చూచి, బాబా ఈ రకంగా వ్యాపార వ్యవహారాలలో కానీ అనేక సందర్భాలలో బాబా ఎంత చక్కగా రక్షిస్తున్నాడు అని ఆయన ప్రార్థన చేశారటండి. ఆ విషయాన్ని హేమాధిపంత్ ఇక్కడ చెప్తున్నారు. ఎవరు, దాము అన్న వ్యాపారస్తుడు, సాయిదేవా ఓ సద్గురు మహారాజా, భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్షానివి నీవు. కల్పవృక్షము ఆ కోరికలు ఏవైతే ఉంటే చెబితేనే కోరికలను తీరుస్తుందట కల్పవృక్షం. అంతకంటే గొప్పగా మా మనసులో ఏముందో అది తెలుసుకోగలిగినటువంటి కల్పవృక్షానివి నీవు. మీ పాదాలను మేము ఎన్నటికీ మరువకుందుమగాక. మీ పాదములు ఏవైతే ఉన్నాయో వాటినే ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉందుముగాక. మీ పాదములను ఎప్పుడూ మేము చూస్తూ ఉందుముగాక. ఎందుకంటే పాద దర్శనము, పాదములకు నమస్కారం చేయడం, గురువుకు చేసే సేవలు చాలా గొప్పది, చాలా ఫలవంతమైంది, చాలా విశేషమైందని గురుగీతలో పార్వతికి పరమేశ్వరుడు వారు చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఆ దాము అన్నా చేసిన సావు పుట్టకల నుండి మమ్మల్ని తప్పించు మహాదేవా. ఈ చచ్చిపోతామేమో, మళ్ళా పుడతామేమో, ఈ జన్మంటూ లేకుండా ఈ జనన మరణాలకు అతీతమైనటువంటి ఆ స్థితి ఏమిటో అది మాకు కాస్త చెప్పు స్వామి. ఆ చావు పుట్టకల నుంచి తప్పించు. మా ఇంద్రియములు విషయం లోపలికి పోనిచ్చేటట్టుగా ప్రయత్నం చేయి. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు చూస్తున్నాయి, కంటితో చూస్తున్నాం, ఎదుటివాడిని చూస్తున్నాం, అసూయ పడుతున్నాం. అలా చేయనీకు బాబా. చూడండి ప్రార్థన ఏం చేస్తున్నాడో, నాకు వ్యాపారంలో లాభాలు రావాలనేటువంటి వాడి మనస్సును మార్చాడండి బాబా. అందుకని ప్రతి సందర్భంలో సత్యత పారాయణం చేస్తున్నటువంటి మనకందరికీ చాలాసార్లు నేను గుర్తు చేస్తున్నాను, సాయిబాబా భక్తులు ఎవరైతే సత్యత పారాయణం చేస్తారో వాళ్ళలో భక్తి పెరుగుతుంది, భక్తితో పాటు సంస్కారం పెరుగుతుంది.
భక్తి వేరు, సంస్కారం వేరండి. చూడండి, వ్యాపారములో వచ్చే లాభములో కమిషన్ ఇస్తానన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత మనసులో మార్పు వచ్చిందో. ఆ లోపలికి పోని ఇంద్రియములతో చూసేటువంటివి ఏవి కూడా వీటి మీద మాకు ఆ రకమైన ఆలోచనలు లేకుండా అంతర్ముఖుణ్ణి చేయి స్వామి, మా దృష్టి లోపలికి అంతర్ముఖం చేయి స్వామి అని చెబుతూ ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం ఉండదు ఎప్పుడు బయట ప్రపంచాన్ని అంతా చూస్తే అని చెబుతూ, అంత్య సమయంలో కొడుకు కానీ భార్య కానీ బంధువులు కానీ ఎవరు తోడు రారు బాబా, మీరు మాకు అంత్య సమయంలో చూడండి. అందుకని చెప్తారు చూడండి, అంత్యకాలే చ మామేవ స్మరణ్మత్వా కళేబరం. వెళ్ళేటప్పుడు ఎవ్వడూ తోడు రారండి. ఓ గురుస్వామి, ఓ సద్గురుస్వామి, మాకు అంత్య సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అని చెబుతూ, నీ నామమే ఎల్లప్పుడూ మాకు జ్ఞప్తికి ఉండేటట్టు నువ్వే మమ్మల్ని అనుగ్రహించు. ఇది చాలా విశేషమైన విషయం అండి. ఎందుకంటే ఆయన నామమే చెప్పాలంటే మనం సుఖంలో ఉన్నప్పుడు గుర్తు చేసుకోం, కష్టంలో ఉన్నప్పుడు ఎట్లయినా గుర్తు చేసుకుంటాం. అందుకనే దామోహన్ని అడుగుతున్నాడు, ఎప్పుడు కూడా మీ నామమే మాకు గుర్తుండేటట్టుగా మీరే అనుగ్రహించండి స్వామి. దాని స్థిరంగా, దానివల్ల స్థిరమైనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తం మాకు అనుగ్రహించు. నీ వెలుతురు మా యందు ఎప్పుడూ సంతోషాన్ని ప్రసాదించుగాక. మమ్ములను నిద్ర నుండి లేపు స్వామి, జాగృతం చేయి. మేము నిద్రపోతున్నాం, మాకేం కావాలో ఆ నిద్రలో మేమేమేమో కలలు కంటున్నాం తప్ప ఆ నిద్ర నుంచి లేపు స్వామి. నీ లీలామృతం త్రాగే భాగ్యం మాకు కటాక్షించు అని దాము అన్నా చేసినటువంటి ప్రార్థనను హేమాధిపంతి 25వ అధ్యాయంలో చెబుతూ ఆ తర్వాత అంటున్నారు, దాము అన్నాట ఒకసారి బాబాని అడిగారట, బాబా మీరు ఈ రోజున ఉన్నారు, మీతో మేము మాట్లాడుతున్నాం, మా బాధలేమిటో మా సమస్యలేమిటో మీకు మేము చెబుతున్నాం, మీరు మాకు ఆ సమస్యలకు పరిష్కారం ఏదో ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో మేము మాట్లాడుతున్నాం. కొన్నాళ్ళ తర్వాత మీరు ఉండరు కదా బాబా, మీకు ఈ శరీరం ఉండదు. మరి అప్పుడు మీకు ఎవరైనా వారసులు ఉన్నారా? మరి మీరు ఏ రకంగా మమ్మల్ని అనుగ్రహిస్తారు స్వామి? ఆ స్థితిలో మాకెట్లా మీ అనుగ్రహం కలగడం అని ఆ రోజుని, ఎప్పుడు 1918కు పూర్వమే దాము అన్న బాబాని అడిగారు. బాబా దానికి సమాధానం చెప్తున్నారండి. స్పష్టమైనటువంటి విషయంగా మనం సచ్చరిత్ర ప్రామాణికమని నేను అదే పదే చెప్తున్నాను. దానికి ఇంకా మనకి ఏ రకమైన సందేహాలు అవసరం లే. దానికి స్పష్టంగా బాబా చెప్తున్నారు, బాబా భౌతిక శరీరం విడిచిన తర్వాత, నేను నా భౌతిక శరీరం విడిచిన తర్వాత నా సమాధి నుంచి నేను మాట్లాడతాను, నా సమాధిలో ఉండే ఇటుకలు మాట్లాడతాయి. అంతేకాదు, ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను మీరు గుర్తు చేసుకుంటే అక్కడ మీకు అనేక రకములుగా మీకు నేను దర్శనమిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని స్పష్టంగా చెప్పడం. దాన్ని చెప్తా చూడండి, వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా వీలునామా అంటూ రాసుకుంటారండి. అలాగే సాయిబాబాకు ఆస్తిపాస్తులేమీ ఏమీ లేవు. అందుకని బాబా తన తర్వాత ఏమిటో అనేటువంటి విషయాన్ని ఒక వీలునామాలాగా దాము అన్నాకు చెప్పారని భావించుకోవచ్చు. ఇంకో విషయాన్ని కూడా అడిగారు. ఎవరు? దాము అన్న. ఏమిటది? బాబా మీ దగ్గరికి ఇంతమంది వస్తున్నారు, అనేక రకాలుగా వాళ్ళ బాధలు చెప్తున్నారు, చాలామందికి మీరు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు, మిమ్మల్ని అంటిపెట్టుకొని చాలామంది ఉన్నారు. మరి అందరూ మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటారా బాబా? ఆయన అడిగినప్పుడు పక్కనే మామిడి చెట్టు ఉందట, చూపించారట బాబా. ఈ చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయి, ఎన్ని ఆకులున్నాయి, అవి ఎన్ని పూతలైతాయి, ఆ తర్వాత ఏ రకంగా అవి కాయలైతాయి, ఆ తర్వాత ఎన్ని పండ్లు అవుతాయి, దేనికి అంటు పెట్టుకొని ఉన్నాయి ఇవన్నీ? ఈ చెట్టుకే. కానీ చివరికి ఆ పండ్లు అందరికీ ఉపయోగపడతాయా? అవి అంటిపెట్టుకునే ఉంటాయా? ఎన్ని ఊడిపోతాయి, ఎన్ని ఆకులు రాలిపోతాయి, ఎన్ని పూతలు పడిపోతాయి, ఎన్ని పిందెలు పోతాయి, ఎన్ని పండ్లు ఆ రకంగా ఎవరికి ఉపయోగపడవు. అట్లాగే నా విషయం కూడా. తాము అన్న ఏ రకమైనటువంటి ఏ ఆలోచనతో చక్కగా ఆనందంగా తృప్తిగా ఎంత ఆనందపడ్డాడంటే, నా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది, నాకు 30 సంవత్సరాల నుంచి ఒక స్నేహితుడు ఉండేవాడు, నా భార్య యొక్క నగల పెట్టెను దొంగిలించాడు వాడు. నేనప్పుడు ఎంత బాధపడ్డానంటే, చాలా శుభప్రదమైనటువంటి నాసికాభరణం అంటారు, దాన్ని ఆ పెట్టెలో ఉంది. చివరికి నేను ఏమీ చేయలేకపోయా, ఎవరిని అడగాలి, దొంగ ఎవరండి? అప్పుడు నేను చేసిందల్లా ఒకటే, బాబా ఫోటో దగ్గర ఏడ్చాను. అప్పుడు ఏం జరిగిందో ఆశ్చర్యం నాకు. తెల్లవారేటప్పటికీ ఆ నగల పెట్టెను ఆ స్నేహితుడే తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇంతకంటే ఏమి కావాలి? ఉదాహరణలో మనం చేయవలసింది ఒకటే, ప్రేమతో పరిపూర్ణమైనటువంటి శరణాగతి కావాలి. వ్యాపార వ్యవహారాలలో కానీ,
గృహస్థులుగా ఉండే మనం ఈ వ్యావహారికంగా లౌకికమైన విషయాలలో మాయలో తగలక తప్పదండి. ఆ మాయలో తగలకుండా మనం ఉండలేం. కానీ బాబాను నమ్ముకున్నందువలన ఆ మాయలలో తగులపోతున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. మనకి ఏది క్షేమమో అది మనకిస్తున్నాడు. మనకల్లా ఒకటే, ఈ సచ్చరిత్ర పారాయణం అనేటువంటిది, ఈ కథలని, ఈ లీలలను, ఈ మహిమలను వింటూ సర్వే సర్వత్రా పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉన్నటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది బాబా మనకు అందిస్తుంటాడు. అనేక రకాలుగా వ్యవహారాలు వచ్చినప్పుడు ఒకటే, ఇప్పుడే దాము అన్న ప్రార్థన చేసినట్టుగా మా మనస్సు ఎప్పుడు మీ పాదాల వైపే ఉంచని, అటు ఇటు తిప్పుకోక. అందుకనే చెప్తుంటారు చూడండి, శంకరాచార్య స్వామి ఆ శివానంద లహరిలో అంటారు, ఓ శివా మహానుభావ, మా మనస్సు కోతి లాంటిది, అది ఎటుపోతుందో తెలియదు, కాబట్టి ఏదైనా దారం వేయి, దాన్ని నీ వైపుకు లాగుకో అని. మనం అట్లా నా మనస్సును నేను నీ వైపు మళ్ళిస్తున్నా అంటే అది మన వల్ల అవుతుందా? కాదు. అందుకని ఇక్కడ కూడా ఆ దామన్న చెప్పినట్టుగానే, అయ్యా మా మనస్సు ఎప్పుడు మీ పాదాల వైపు ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి, అంత ఏకాగ్రతా దృష్టితో ఈ అధ్యాయంలో వ్యాపారి, ఒక ధనం సంపాదించుకున్నవాడు, సుఖములు భోగభాగ్యములు అన్నీ అనుభవించేవాడు ఎంత తృప్తికరంగా వ్యాపారిక లౌకికమైన వ్యవహారంలో కమిషన్ ఇస్తాం, అది ఎంత ఆలోచన. ఇప్పుడు చాలామందికి జరుగుతున్నది అదే, ప్రతిదీ కూడా వ్యాపార ధోరణే, ప్రతిదీ నాకు ఇంత ఇస్తే బాబా నేను అంత ఇస్తాను, నాకేదో వస్తే నేనేదో ఇస్తాను. అయ్యా నీకు ఏదైతే ఇప్పుడు నీకు వచ్చిందో, నువ్వు హాయిగా తినగలుగుతున్నావు, నువ్వు హాయిగా చూడగలుగుతున్నావు, మరి నువ్వు బాబాకు కృతజ్ఞత చెప్పొద్దా? కాబట్టి ఆ ఆలోచనతోనే ఈ కథలను మనం వింటూ, ఈ పారాయణం మనం చేస్తూ నేర్చుకోవాల్సింది, బాబా ఇచ్చింది చాలా తృప్తికరంగా ఉంది బాబా, మేము ఎప్పుడూ మా మనసులో చంచలతను కలగనీయకుండా ఉంచు స్వామి అని, మాకు ఏదైతే క్షేమమో అదే మాకు ప్రసాదించు అని బాబాను మనం ప్రార్థించాలని ఈ అధ్యాయం ద్వారా మనం గుర్తు చేసుకోవాలని గుర్తు చేస్తూ, సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.